నుంచి యువతలకు తీసుకొస్తే వాళ్ళు ఇళ్ళకి పంపించేస్తాం మనం, అంతే కదా. వాళ్ళు ఇళ్ళకి పంపించేది అదంతా అక్కడ ఎవరు రిచ్ పీపుల్ ఉంటారు, ఏది అనారోగ్య దీని గురించి ఆహారం సంబంధించి వాళ్ళంతా రిచ్ పీపులే. వాళ్ళు రోడ్డు మీద ఎందుకు కూర్చుని ఉంటారు? డైట్ కోసం వచ్చిన వాళ్ళు తీసుకుని వాళ్ళందరూ ఏదో బాధితులైనట్టు వాళ్ళ కోసం 2 రోజులు సెలవేంటి. కాబట్టి అక్కడ వెళ్ళడానికి జడ్జిలు వద్దని చెప్పేటటువంటి ప్రయత్నం చేశామంటేనే ఆ రూట్ లో తేడా వచ్చింది అన్నది అర్థమవుతుంది. కానీ ఈ వరద బురద అంటుకోకుండా ఇద్దరు చేస్తున్న రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ పేరుతో జరిగిన డైవర్షన్ రాజకీయం కానీ, షర్మిల్ గారు సడన్ గా వచ్చి జలాశయాలను గాలికి వదిలేశారు అనడం కానీ, మొత్తం కూటమి పార్టీలే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా గత ప్రభుత్వం జలాశయాలను గాలికి వదిలేసిందని చెప్పడం, అదే టైంలో చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ గేట్లు ఎత్తేయడం వల్ల నీళ్ళు ఎలా వచ్చేస్తాయి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అటు రాకుండా ఉండడం కోసం డైవర్ట్ చేసి మొత్తం విజయవాడని ముంచేశారు అని ఆయన చాలా క్లియర్గా 2 సార్లు మాట్లాడారు. మొదటిసారే కాదు నిన్న కూడా మాట్లాడారు ఆయన. అది ఓన్లీ డైవర్షన్ రాజకీయమేనా, అందులో వాస్తవాలు ఉన్నాయా, ఎలా చూడాలి? విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడం, అర్థవంతంగా చెప్పడం అనే దాంట్లో విఫలమైనప్పుడు దబాయించడం, అరవటం లేదా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పింది పెద్ద తప్పు. అదేంటి అంటే చంద్రబాబు ఇంటిని ముంచడానికి మునక్కుండా ఉండడానికి తప్పు.